సో గైస్ మనకైతే ఇంటర్నెట్లో ఈ మధ్య చాలా వరకు అయితే ఐఫోన్ 16 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ సంబంధించిన లీక్స్ అయితే చాలా వరకు వైరల్ అవుతున్నాయి. సో దాదాపు ఒక 24 లీక్స్ అయితే వైరల్ అవుతున్నాయి. అందులోకి వెళ్ళి నేనైతే కొన్ని పీకేషన్, ఎందుకంటే మనకైతే రియాలిటీకి చాలా దగ్గర ఉన్నాయి, అంతేకాకుండా ఇవి వచ్చే ఛాన్సెస్ మనకైతే చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనం చూసినట్లయితే మనకైతే చాలా మంచి మంచి ఫీచర్స్ తోటి మనకైతే ఐఫోన్ 16 అనేది రాబోతుంది. సో ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో ఎవరైతే ఐఫోన్ 16 సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఎస్పెషల్లీ ప్రో మోడల్ కోసం, తప్పకుండా ఈ వీడియో మీరు లాస్ట్లో చూడండి. మీకైతే చాలా మంచి ఫీల్ అయితే వస్తుంది. ఐ మీన్ ఆ ఫోన్ కోసం వెయిట్ చేయదో మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడుకున్నాం. ఏదైతే మనకు ఐఫోన్ 16 ప్రో ఉందో అదైతే మనకు 6.3 ఇంచెస్ ఉంటుంది. అంతేకాకుండా ప్రో మ్యాక్స్ ఏదైతే ఉందో అదే మనకు 6.9 ఇంచెస్ తోటి మనకైతే రాబోతుంది. సో రెండు డిస్ప్లే అనేది మనకైతే కొంచెం డిస్ప్లే సైజ్ అనేది మనైతే ఇంక్రీజ్ చేశారని చెప్పుకోవచ్చు లాస్ట్ జనరేషన్ నుంచి ఈ జనరేషన్కి అయితే. సో ఇక్కడ వచ్చేసి మైక్రో లెన్స్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వాడినట్లయితే మనకైతే బ్యాటరీ లైఫ్ అనేది మనకైతే చాలా లాంగ్ లైఫ్ అవుతుంది. అంతేకాకుండా స్క్రీన్ బ్రైట్నెస్ కూడా మనకైతే చాలా పెరుగుతుంది. ఎందుకంటే ఇది ఎంత యాప్కు ఎంత బ్యాటరీ ఏమో సొంత ఇస్తుంది. అంతేకాకుండా మనకు డే టైంలో కానీ నైట్ టైంలో కానీ ఎంత స్క్రీన్ సేవ్ అయ్యానో అంత స్క్రీన్ సేవ్ ఇస్తుంది. జస్ట్ మనకు దేనికి ఎంత పవర్ సప్లై అయ్యానో అంతే పవర్ సప్లై ఇస్తుంది. సో మన మొబైల్ అనేది సో మొత్తం మనకైతే లోపల జరుగుతుంది, మనకైతే తెలియదు. సో దీనివల్ల వాట్ ఎవర్ మనకైతే బ్యాటరీ లైఫ్ అనేది మనకైతే చాలా ఎక్కువ వస్తుంది. సో థర్డ్ వచ్చేసి క్యాప్షన్ బటన్. సో మనకైతే మనకు కెమెరాకు సపరేట్గా బటన్ అయితే ఇస్తున్నారు. సో దీనివల్ల మనం అయితే వీడియో తీసేటప్పుడు, ఫోటో తీసేటప్పుడు మనకైతే లేకపోతే సెల్ఫీ కానివ్వండి, లేకపోతే పవర్ బటన్ వాడాలి. సో దీన్ని వాడడం మనకైతే చాలా తక్కువ అవుతుంది. సో ఎందుకంటే మనకు సపరేట్ ఒక బటన్ ఉన్నప్పుడు మనమైతే కొంచెం ప్రొఫెషనల్ లెవెల్లో మనమైతే వీడియోనైనా ఫోటోస్ అనేది తీయచ్చు. సో మనకైతే యాక్షన్ బటన్ అనేది మనకు ఈ సైడ్ అయినా లేకపోతే ఈ సైడ్ అయినా ఒక చిన్న మనకైతే గ్రిప్ లాగా ఉంటుంది. సో ఇది ఇంకొక మంచి ఫీచర్ మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మనకైతే 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. అంతేకాకుండా 48 మెగాపిక్సెల్ మనకైతే మెయిన్ లెన్స్ ఉంటుంది. సో ఇవి రెండు ఇచ్చినట్టయితే మనకైతే ఇంకొంచెం బాగుంటుంది. అంతేకాకుండా 5x టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది. సూపర్ టెలిఫోటో లెన్స్ అనేది మనకైతే బేసిక్ మోడల్ లేదు, జస్ట్ ఏదైతే మనకు హైయర్ మోడల్ 16 ప్రో మ్యాక్స్ ఉందో సో ఓన్లీ ఆ మొబైల్లో మనకైతే సూపర్ టెలిఫోటో లెన్స్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు A18 బయోనిక్ చిప్ వస్తుంది. సో ఆల్రెడీ మనకు ఇప్పుడు రీసెంట్గా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ S24 అల్ట్రాని మనం రెండు కంపేర్ చేసినట్లయితే అంటే ఫాస్ట్గా మనకైతే కంపల్సరీ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అనేది మనకైతే S24 అల్ట్రాను ఈజీగా అయితే బీట్ చేసింది. సో అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అందులో అయితే వాడారు. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకొంచెం చాలా వరకు అయితే అప్డేట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంది. సో అంతేకాకుండా ఐఫోన్ 16 సిరీస్లో మనకైతే కంప్లీట్ అన్ని మొబైల్స్ అనేవి మనకైతే Wi-Fi 7 సపోర్ట్ తోటి వస్తాయి. సో దీనివల్ల మనకు కనెక్టివిటీ ఇష్యూలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మునుపటి కానీ ఇప్పుడైతే మనకు చాలా త్వరగా కనెక్టివిటీ ఉంటుంది. సో ఎలాగో మనకు స్క్రీన్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేశారు కాబట్టి సో అదే విధంగా మనకైతే బ్యాటరీ సైజ్ కూడా ఇంక్రీజ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిస్ప్లే మీద మనకైతే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అనేది 4422 mAh ఉంది. అంతేకాకుండా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అనేది మనకైతే 4676 mAh ఉంది. సో దీనివల్ల మనకు బ్యాటరీ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా బ్యాటరీ లెంత్ కూడా మనకైతే పెరిగింది. సో ఇంకోటి వచ్చేసి ఇందులో కూడా మనకైతే AI ఫీచర్ని యాడ్ చేస్తున్నాం, లైక్ S24 అల్ట్రా లాగా. సో AI ఫీచర్స్ అంటే మనకు సిరీని అయితే ఇంకా చాలా వరకు అయితే అప్డేట్ చేస్తారు. అంతేకాకుండా మనకు ఇమేజ్ క్వాలిటీ కానివ్వండి, వీడియో క్వాలిటీ కానివ్వండి, లేకపోతే కాల్ కనెక్టివిటీ ఇష్యూలు కానివ్వండి, మనకు మొత్తం కంప్లీట్గా మనమైతే AIని మనమైతే ఐఫోన్ చూడొచ్చు. సో AI వల్ల మనకైతే చాలా వరకు అయితే మన యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా వరకు అయితే అప్డేట్ అవుతుంది. అంతేకాకుండా చాలా బాగుంటుంది. సో స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే అప్ టు మనకైతే 2 TB దాకా వీళ్ళైతే స్టోరేజ్ ఇవ్వచ్చని మనకైతే లీక్స్ పరంగా తెలుస్తుంది. ఎందుకంటే మనకు 48 మెగాపిక్సెల్ బిగ్ కెమెరా ఇచ్చారు, బిగ్ లెన్స్ ఇచ్చారు కాబట్టి మనకైతే మనకు ఫుటేజ్ అనేది రా ఫుటేజ్ కావాలంటే మనకు అంతే స్టోరేజ్ కూడా కావాలి. సో దీనివల్ల వీళ్ళైతే 2 TB దాకా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది మనకు. సో యాజ్ పర్ లీక్స్ మనకు మొత్తం కంప్లీట్గా 16 సిరీస్లో అంటే ఐఫోన్ 16 సిరీస్లో మనకైతే కంప్లీట్గా 5 ఫోన్లు ఉండబోతున్నాయి ఈసారి. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఐఫోన్ 16 SE, అంతేకాకుండా ఐఫోన్ 16 ప్లస్ SE, సో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్. సో మనకైతే కంప్లీట్గా ఇవన్నీ మొబైల్స్ అయితే మనకైతే లాంచ్ అయిపోతున్నాయి. సో చూడాలి ఇందులో ఎన్ని నిజాలు ఉన్నాయో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో మనకైతే ఇంకొన్ని రోజులైతే కంపల్సరీ తెలుస్తాయి, ట్విట్టర్లో పెడతారు. సో దాని బేస్ నేను స్పేస్ చెప్తున్నాం. సో వాట్ ఎవర్ మ్యాక్స్ అయితే ఇందులో మనకు కెమెరా పరంగా AI పరంగా మనకైతే ఇవన్నీ అయితే లాంచ్ చేస్తారు. సో ఐఫోన్ 16 SE ప్లస్ వీటికి సంబంధించిన అంతేకాకుండా ఐఫోన్ 16కి సంబంధించిన వీడియోస్ కూడా ఆల్రెడీ షూట్ చేసాను. బట్ నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల సో ఎడిటింగ్ అయితే చేయలేకపోతున్నాను. సో ఆల్రెడీ మనకైతే రేపటి ఎల్లుండి కంపల్సరీ ఆ మొబైల్కి సంబంధించిన స్పెట్స్ సంబంధించిన వీడియో నేనైతే లాంచ్ చేశాను. సో అవన్నీ మిస్ కాకుండా అంటే తప్పకుండా మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.